జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మన పార్టీ అధ్యక్షులు గౌరవ తెలంగాణ జాతిపిత, నా ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు, 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మత్స్వనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదం. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా, కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో, తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు, కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మత్స్వనాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి